తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మొకపాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వార పార్వతి సుందరి, మహమ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం, సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేయడం కోసం గాజువాక సిఎంఆర్ సెంటర్ వద్ద మహిరాస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే చిన్నారులకు చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. వేదికపై చిన్నారులు తమ ప్రతిభా పాఠవాలతో అందరినీ అలరించారు. విజేతలకు మెమోంటోను, సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు. అనిల్, రోహిత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుడు సునీల్ కుమార్, సోఫియా, ఫిర్దౌస్, షేక్ సబ్బర్, సుల్తానా, రెహ్మత్, సెహ్మిన్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇలా చూడండి సార్. ప్రధాన కార్యదర్శి గారు రాండి. అధ్యక్షులు మా కంపెనీ అనౌన్స్మెంట్ ఓకేనా సార్? ఒకసారి సార్ ఎలా ఇచ్చండి సార్, ఫోన్ మీద మీరు వెళ్ళిపోండి సార్. 40 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ పొందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సార్ రెడీ సార్, రెడీ మాస్టర్ రెడీ. బయట తీసుకోబాడు. ఓకేనా చింటూ తీసుకో ఒకసారి ఎలా చూడండి సార్ ఒకసారి. అది పర్లేదు. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లందరినీ కూడా అర్బన్లో గౌరవించి, గౌరవ శాసనసభ్యులు ఎవరు ఆది నుంచి కష్టపడుతున్నారు, ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు, ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ ఈ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పల్లా సత్యనారాయణ గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఆదిరప్పారావు గారికి, గన్నికృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీ కాకుండా ఇండోమెంట్స్ కమిటీలు కూడా 14 కమిటీలు 140 మందిని, అలాగే మంచి క్లస్టర్ను కూడా ప్రతి వార్డు జాగ్రత్తగా చూసుకుని క్లస్టర్ను కూడా 12 మందిని తీయడం జరిగింది. అలాగే అనుబంధ సంస్థలు అన్నింటిని కూడా తీయడం జరిగింది. కనుక వారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతున్న నియోజకవర్గంలో రాజమండ్రిని తీసుకెళ్లడంలోనూ ఆయన కృషిని మేమంతా అభినందిస్తూ పార్టీ బలోపేతానికి, కూటమి బలోపేతానికి ఇవాళ 42 వార్డులో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి కార్యకర్తని సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మేము ప్రయత్నించి మా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రజలకు అందరికీ 42 వార్డులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇవాళ మాకు కూడా ఈ కమిటీలో, ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ కమిటీలో మేము పనిచేయడానికి మేము చాలా కూడా ఆనందపడుతున్నాం. చాలా సంతృప్తిగా ఉన్నది ఈ పదవులు మాకు రావడం. కనుక ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఏ మార్పు లేకుండా రాష్ట్రంలో మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈ రోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.
ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహాక్ కమిటీ వారందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పర్సంటేజ్ రావడం అన్నది నాకు కూడా ఒక ఎంత ఆనందంగా ఉంది. అంటే వీళ్ళందరూ కూడా మా జెండా మోసిన కార్యకర్తలందరూ కూడా ఆమోదం తెలిపారన్న విషయాన్ని ఒక పక్కన ఆనందం, కమిటీ పైన బాధ్యత. వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఒకటి కేడర్కి అందుబాటులో ఉండడం, మరొకటిది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీరి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. అందరూ కూడా అనుభవం కలిగిన వ్యక్తులు, సీనియారిటీ కలిగిన వ్యక్తులు, అందరికీ కూడా ఒక మంచి గౌరవం కల్పించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీగా తీసుకున్నాం. నగర కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది.